అందరికీ నమస్కారము. జర్నల్ ల్యాప్సెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. మామూలుగా మనం చూస్తున్నాము, ఈ ల్యాప్సెస్ ఎందుకు జరుగుతున్నామంటే సాధారణమైన విషయాలను కూడా అసాధారణంగా చేయడం వలన ఈ ల్యాప్సెస్ ఏర్పడుతున్నాయి. ఐఓ గారు ఈ విషయంలో జాగ్రత్తగా పాటిస్తే కన్విక్షన్ రేటు మ్యాక్సిమం ఇంప్రూవ్ అవుతుంది. ఇవి చిన్నగానే కనపడుతున్నాయి కానీ ఆచరణలో ఎవరు అమలు చేస్తలేరు. దీంట్లో ఫస్ట్, ఒక ఫిర్యాదుదారుడు వచ్చి తాను నోటి మాటలతో చెప్పిన, రాతపూర్వకంగా ఇచ్చిన ఆ దరఖాస్తులో ప్రైమా ఫేసి అఫెన్స్ ఉంటే అందులో చూపబడిన విషయాలను బట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయవలెను. ఏదైనా ప్రీ ఎంక్వైరీ చేయవలసి వస్తే అట్టి దానిని జీడీలో ఎంట్రీ పెట్టి ప్రీ ఎంక్వైరీ 14 రోజుల లోపల కంప్లీట్ చేయవలెను. ఇది మనకు డిఎస్పి గారు ఆదేశానుసారం చేస్తాము. ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత 14 రోజుల లోపల మ్యాక్సిమం దాంట్లో ప్రైమా ఫేసి అఫెన్స్ తేలితే మొదటిచ్చిన దరఖాస్తునే ఎఫ్ఐఆర్గా చేసి మీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ యొక్క రిజల్ట్ను పార్ట్ 1 డైరీలో రాసుకోండి. దరఖాస్తు ఇవ్వటంలో ఏమైనా ఆలస్యము మీకు కనబడినచో ఆ ఆలస్యానికి కారణం అడిగి ఎఫ్ఐఆర్ కాలంలో రీజన్స్ ఫర్ ది డిలే గురించి రాయండి. అది మీరు రాయవచ్చు. రాసిన తర్వాత ఫిర్యాదుదారుడు సంతకము అక్కడ మళ్ళీ ఇనిషియల్ చేయించుకుంటే మంచిది. నెంబర్ 2, మనకు కొందరు ఐఓలు అంటున్నారు, ఈ ఎస్హెచ్ఓలు ఏమని అంటున్నారంటే, నా దగ్గర సార్ వాళ్ళు వచ్చినప్పుడు మేము అన్నీ వాళ్ళ దరఖాస్తును పక్కకెట్టి మళ్ళీ కొత్తగా రాపిస్తున్నామని. ఇది చాలా తప్పుడు చర్య. ఎందుకంటే ఒకవేళ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్లో ఈ విషయానికి విట్నెస్ కోర్టు వారికి చెప్తే కథం, నువ్వు రాసింది మొత్తం విలువ లేకుండా పోతుంది. మనకు ఉన్నది ఉన్నట్లుగా జరిగిన సంగతుల పైన నేరం ఏదైతే దానికే శిక్ష పడ్డట్లు చేయవలెను. అంతేగాని మేము రాపించినామని అన్న విషయము నీకు తెలియదు, విట్నెస్కు తనకు తాను తెలియకుండా క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ మాట బయటికి పెట్టిందంటే మొత్తము స్టేట్మెంట్కు వాల్యూ ఉండదు. నెక్స్ట్ 161 స్టేట్మెంట్స్. 161 స్టేట్మెంట్లో ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అంటే దరఖాస్తు ఏమో ఫిర్యాదుదారుడు ఇస్తాడు, దాంట్లో మన ప్రమేయం ఉండదు. కానీ 161 స్టేట్మెంట్లో మన ప్రమేయం ఉంటుంది కనుక మీరు వెల్ క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్ కనుక 5 WHS మనం ఇంతకుముందు అనుకున్నాము. తర్వాత ఒకటి హౌ అనే దానికి వీటిని ఈ ప్రశ్నలను మీరు మనసులో అనుకొని దానికి తగినట్లుగా ప్రశ్నించినచో వాళ్ళ సమాధానం మీరు రాసుకోవచ్చు. తర్వాత విట్నెస్ స్టేట్మెంట్ ఎప్పుడు తాను వాస్తవంగా తన ఇంద్రియముల ద్వారా గ్రహించినటువంటి విషయాన్నే వ్రాయవలెను. కావాలంటే ఇంటర్డక్టరీ ఎక్స్ప్లెనేటరీ వర్డ్స్ ఏదైనా రాయొచ్చు, కానీ అనవసరంగా మొత్తం స్టోరీని రాస్తారు. అతను వాస్తవంగా గ్రహించిన విషయాలను తప్పితే వేరే వ్రాయకూడదు. ఈ విట్నెసెస్లో మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ టు ద ఇన్సిడెంట్ ఉంటారు, డైరెక్ట్ ఎవిడెన్స్ టు ద సర్కమస్టాన్సెస్ ఉంటారు. తర్వాత ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ కానీ, అడ్మిషన్స్ కానీ, డయింగ్ డిక్లరేషన్ కానీ, వీటిని మనం ఒక పద్ధతి ప్రకారం రికార్డ్ చేపిస్తే దానికి వాల్యూ బాగా ఉంటుంది. నెక్స్ట్ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ను వీడియోగ్రఫీ చేయొచ్చు, ఫోటోగ్రఫీ చేయొచ్చు. కానీ మైన్యూట్ ఎగ్జామినేషన్ చేసి అందులో ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏదైనా ఉంటే ఆ డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో పంచుల సమక్షంలో రాయవలెను. కానీ ఇది తప్పకుండా నేరస్తుడు ఉండాలా, నేరస్తుని యొక్క ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనేది తప్పు. వీలైతే చేయండి కానీ కంపల్సరీ మాత్రము కాదు. తర్వాత ఏదైనా క్లోజ్డ్ ప్లేస్ను మనం సెర్చ్ చేసినప్పుడు తప్పకుండా 105 BNSSలో చూపబడిన విధంగా ఆడియో వీడియోగ్రఫీ పంతుల సమక్షంలో చేయవలను. దీనికి సంబంధించి మన డీజీపీ గారు ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేసినారు, దాని ప్రకారం చేయాలి. తర్వాత యాష్ వాల్యూ అనేది తప్పకుండా రాయాలి. రాస్తేనే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క ఇంటిగ్రిటీకి వాల్యూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా వ్యక్తి నుండి ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ సీజ్ చేసినప్పుడు ఆ సీజ్ చేసే విషయాన్ని పాసిబిలిటీ ఉంటే వీడియో రికార్డింగ్ చేస్తే తప్పు లేదు, వీలైతే చెయ్యండి. కానీ నేరస్తుని యొక్క
స్టేట్మెంట్ను కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనేది నిజము కాదు. వీలైతే చేయండి, లేకుంటే అది అవసరము లేదు. దీని తర్వాత మిగతా విషయాలను కవర్ చేసుకుంటూ పార్ట్ 2 కూడా షార్ట్లీ రిలీజ్ చేయబోతున్నాను.